వీళ్ళందరం తీసుకురావడానికి ఎందుకు మీలో మహేష్ బాబు ఫ్యాన్ ఎవరు? అందరం ఫ్యాన్సే వచ్చింది. అదే ప్రియాంక చోప్రాకి ఎవరు ఫ్యాన్స్ లేరా? జై బాబు ఒకటే బాబు. కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజమౌళి గారు, మహేష్ బాబు గారు తెలిసిందే కదా అందరికి. బాగుంటుంది సూపర్ ఉంటుంది. మహేష్ బాబు ఫ్యానా మీరు? కమాన్ కమాన్, మహేష్ బాబు ఫ్యాన్సా మీరు? మహేష్ బాబు ఫ్యానేనా? మరి ఎందుకు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు? అట్లేం లేదు, ఎందుకు సిగ్గు? వేరే హీరోల గురించి మాట్లాడితే సిగ్గుపడాలి, మహేష్ బాబు గురించి మాట్లాడితే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అట్లేం లేదు. ఓకే, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్ లోని? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే నేను డైరెక్టర్ రాజమౌళి గారి అభిమాని, మహేష్ బాబు గారి అభిమాని. రాజమౌళి మహేష్ బాబును ఒక రేంజ్, ఆల్రెడీ ఆయన ఒక రేంజ్ లో ఉన్నోళ్ళే. ఏమంటే మొత్తం ఇంకో రేంజ్ కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. రాజమౌళి గారికి ఇంత మందిని ప్రౌడ్ గా చేసేటట్టుగా, అంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టు చేసిండు ప్రతి ఒక్క హీరోని. మహేష్ బాబుని మాత్రం తక్కువ చూపిస్తే మేము ఒప్పుకోము. రాజమౌళి గారికి వార్నింగ్ అనుకోండి. ఓకే సరే, ఇంత దూరం నడిచి వెళ్తున్నారు, ఏమనిపిస్తుంది మరి? ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ కదా నడుస్తున్నారు. యాక్చువల్ గా నేను శివయ్యకి పెద్ద ఫ్యాను, అందులోనూ మహేష్ బాబు కూడా. ఓకే, సో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు ఇంత దూరం నడిచి వెళ్తున్నందుకు కూడా. ఇంకా చాలా మంది ఉన్నారు. హాయ్ హాయ్. ఓకే, సో లేడీ ఫ్యాన్స్ వస్తూ ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు కదా. అండ్ 2-3 కిలోమీటర్స్ కూడా నడిచి వెళ్ళడానికి కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. అభిమానం కోసం ఎంత దూరమైనా నడవచ్చు అని చెప్తూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ఈవెంట్ కి సంబంధించి కమాన్ కమాన్. మీరు ఫ్యానా మహేష్ బాబు? యాక్చువల్లీ బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ కేరళ. యు ఆర్ ఫ్రమ్ కేరళ. ఓ, సో ఎందుకు మహేష్ బాబు గారు ఇష్టం? మై హస్బెండ్ ఫ్యాన్, సో మీరు ఫ్యానా? నేను ఫ్యాన్. ఓకే, సో ఏం రివీల్ చేస్తారు అనుకుంటున్నారు? ఇంత పెద్ద ఈవెంట్ రివీల్ చేస్తారు అండ్ గ్లింప్స్ రివీల్ చేస్తారు అనుకుంటున్నాము. లుక్ కోసం లుక్ అదే కదా మెయిన్. ఒకటే మాట, బాబంటే సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వస్తున్నారు. అండ్ మీకు పాసెస్ కూడా వచ్చినట్టు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా ఉంది? షూటింగ్ వెళ్తున్నావా? ఈవెంట్ కి వెళ్తున్నావా? ఓకే, పాస్ ఉందా? పాస్ ఉంది. పాస్ నాకు వద్దులేండి, కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాబు వచ్చిన తర్వాత అంత ఎంజాయ్మెంట్ ఉందని ఆశిస్తున్నాం. ఓకే, పాస్ ఏం చెక్ చేయట్లేదులే, కానీ అంటే మొత్తం చెకింగ్ అంతా కూడా ఏ విధంగా ఉంది పోలీసుల దగ్గర? నిజంగానే పాసెస్ లేని వాళ్ళని పంపించట్లేదా లోపలికి? ఏమో చూడలేదు, చెక్ చేయలేదు. అంత ముందు చెక్ చేసినట్టున్నారు, ఇక్కడైతే చెక్ చేయలేదు. కానీ అంత బందోబస్తు మాత్రం చాలా బాగా జరుగుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ పోలీస్ అందరూ టేక్ కేర్ చేసుకుంటున్నారు. అంతా పార్కింగ్ అయినా సరే, ట్రాఫిక్ అయినా అంతా బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు. సో చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. సో మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉండబోతుంది? సింహమే. మీరెందుకు హెయిర్ అట్లా పెంచారు? బాబు మీరు మహేష్ బాబు ఫ్యానా? రీజన్ బాబు TFI బానిస, ఇంకేం చెప్పలేదు. మీరు సో ఆయన కోసమే, అంటే ఆయన హెయిర్ అట్లా ఉంది కాబట్టి మీరు అట్లా పెంచుకున్నారా? అంతే అనుకోండి. ఇంకా నేను అనుకోవడం కాదు, చెప్పండి. ఇంకా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టైల్ అన్నట్టు ఏం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది మహేష్ బాబు లుక్ అనే అనుకోండి. ఇప్పుడు ఇది మహేష్ బాబు లుక్ అనమాట. ఎన్ని డేస్ పట్టింది మీకు ఇలా పెంచడానికి?
సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంబినేషన్? బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. హైదరాబాద్ కి సముద్రం లేదన్నారు, ఇక్కడ చూడాలి జనాలు. మహేష్ బాబు జై బాబు. సో ఏం రిలీజ్ చేస్తారు అనుకుంటారు ఇవాళ? హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఓన్లీ హాలీవుడ్. హాలీవుడ్ కి ఒకటే బాబు, మన మహేష్ బాబు. టామ్ క్రూజ్ లేదు, ఎవరు లేరు, అంతే అంతే. జై బాబు, బాబు జై బాబు, మహేష్ బాబు. సో మొత్తం కూడా లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అండ్ ఉన్నారు. ఏం రివీల్ చేస్తారా బాబు ఈ ఈవెంట్ లో? ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అనగానే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఫుటేజెస్ ఎలాంటివి రిలీజ్ చేస్తారు, ఎలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి మరి చూడాలి. ఓకే ఓకే. సో యా ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడదు అభిమానులతోని. యా హాయ్. సో మహేష్ బాబు ఫ్యాన్? మహేష్ బాబు ఫ్యాన్. ఫ్యాన్ తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. మీరు తెలుగు? SSME 29 eagerly waiting for 5 years. Jai Babu, Mahesh Babu fans. Eagerly waiting. Jai Mahesh Babu fans. ఓకే. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్లీ 5 years కాదు, ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేసేటట్టే ఉన్నారు. వాళ్ళ మాటలలో ఉన్నాయి. సో మీరు మాట్లాడండి అంటే మీరు మాట్లాడండి అని చెప్పి ఆల్రెడీ కొట్టుకుంటారు. ఏమైంది, ఎందుకు కొట్టుకుంటారు మీరు ఇద్దరు? ఈరోజు టాలీవుడ్ హిస్టరీలో ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి, కానీ SSME 29 ఆఫ్టర్ బిఫోర్ 29 ఉంటది. ఓకే. జై బాబు, మహేష్ బాబు. ఓకే హాయ్. ఒక్క నిమిషం. హాయ్ మ్యామ్. సో ఏం మహేష్ బాబు ఫ్యానా మీరు? ఎస్. ఓ ఇంత దూరం నడిచే వస్తున్నారు, ఏమనిపిస్తుంది? కానీ పార్కింగ్ దగ్గర పెట్టాల్సిండే అండి, మరి ఇంత దూరం పెట్టి ఎగ్జైట్మెంట్ గా ఉంది. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. గిరి ప్రదక్షిణ కాదు, బాబు ప్రదక్షిణ. బాబు ప్రదక్షిణ. ఓ సరే, ఇంకా ఎంత దూరం ఉన్నా నడుస్తారు అయితే మీరు. ఎందుకు అంత ఇష్టం మహేష్ బాబు అంటే? బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, దట్స్ వై. బాబు పాట పాడొచ్చు కదా మహేష్ బాబు కోసం. ఏం పాట పాడమంటారు? ఏదో సడన్ గా రావట్లేవుగా. ఇప్పటివరకు ఎవరు పాడలేదు. ఆల్రెడీ లైవ్ నడుస్తుంది, పాడండి. మహేషా ఇటావటేసా మహేషా ముస్తాబయి ఇటావచేసా. నిజంగానే ముస్తాబాయ్ వచ్చారు మీరు. ఓకే. సో ఇంకా ఏం రివీల్ చేస్తారు అనుకుంటున్నారు? చేస్తారా? నేమ్ రివీల్ అనుకుంటున్నాము. నేమ్ అండ్ ఇంకా యాక్టర్స్ ఏదైనా చెప్తారేమో మేబీ. ఓకే. మెయిన్ వి అయితే చెప్పరు, ఏదో కొంచెం అలా ఫ్యాన్స్ కి ఏదో ఇద్దాం, బూస్ట్ లాగా కొంచెం ఫ్యాన్స్ కి బూస్ట్ లాగా ఇస్తారేమో అని. మరి బూస్ట్ తాగి ఇంటికి వెళ్ళాక ఎంత బూస్ట్ అవుతారో మీరు. మరి పొద్దున మాత్రం వచ్చేది రిలీజ్ కోసం కాదు, ఆయన ఫేస్ క్యూట్ ఫేస్ చూడడానికి. ఓ అసలు ఇంత ఏజ్ వచ్చిన మహేష్ బాబు ఏం వాడుతున్నాడు అంటారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సంతూర్ సోపే, అదే కదా ఆయన ఇచ్చేది యాడ్. సంతూరా? మరి మనం వాడుతున్నాం, అట్లనే ఉన్నామే. మరి నేనేదో చిన్నప్పటి నుంచి ఆడుతున్నా, ఇట్లే ఉన్నా. లైఫ్ బాయ్. సంతూరా? మహేష్ బాబు చెప్పాడని సంతూరే ఆడుతున్నా. అయినా కానీ మహేష్ బాబులా కావలేదు ఇంకా. ఇలా వద్దని చెప్పండి మ్యామ్. ఓకే. సో మేడం తీసుకొని బాగానే వచ్చారు సార్, ఇంత చలిలోని అంత దూరం ఇన్ని నడుచుకుంటా. మనం ఇక్కడే కోవిడనే పక్కనే మా ఇల్లు. అయితే నేను తీసుకురాలి, ఆమె నన్ను తీసుకొని వస్తుంది. కానీ అలా లేదే, అలానే ఉందిలేండి. నేను డైరెక్ట్ ఆఫీస్ నుంచి వస్తున్నా. ఓకే బాయ్. జై బాబేనా? డైలాగ్ ఏమైనా ఉందా? ఏం కాదు, ఇప్పుడు బాబు వస్తాడు, డైలాగ్ చెప్తాడు, పోతాడు. బాబు ఎట్లాడో చెప్తాడు. బాబు ఫ్యాన్స్ చెప్పాలి కదా. బాబు ఫ్యాన్స్ చెప్పండి. నేను చెప్తే వేరేలా ఉంటే బాబు చెప్తేనే బాబు లెక్క ఉంటది. ఏం కాదు చెప్పండి.